పరిపాక వర్షితు వినాయకుడిగా మా యొక్క గ్రామంలో వచ్చి మా బాధల కష్టాలన్నీ కూడా సుభిక్షం మా శివ సంపుతులతో ఆరోగ్యాలతోని చల్లగా ఉండాలని చక్కగా చేసుకొని అలా వేస్తా ఉండండి అమ్మ. సూర్యుడి వేలు పైకి తెలిసి గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురువే నమః. వాం నాగస్తం దేహస్తం హృదయస్తం పరభవ జనార్దన శరమంగళమాంగళ్యే శివే సర్ధాయ సార్థికే శరణితం గౌరి నమో నారాయణ నమోస్తుతే. నువ్వు ఈ యొక్క సత్యని ఈ యొక్క గిరి పైన వెలిసి ఈ కొండపైన వేసి మా యొక్క బాధల కోసం మా కష్టాల కోసం నువ్వు పరిపాలించాలని మా యొక్క సుమాంగిలి మా పసుపు కుంకాలు సుభిక్షంగా ఉండాలని అమ్మలుగా నమ్మే ఆదిపారాశక్తివై సత్తమ్మ తల్లి అమ్మ అవతార వ్యక్తి మమ్మల్ని చూస్తున్నావమ్మా అని రెండు సంకల్పం చెప్పుకోండి. పరమేశ్వర ప్రతి రూపాలు వేరైనా శక్తి స్వరూపం ఒకటే అని నమ్మి చక్కగా మా పసుపు కుంకాలు మా పిల్లలు మా కుటుంబాలు మా గ్రామం సుభిక్షంగా ఉండాలని చక్కటి సంకల్పం చెప్పుకోండి. అంటే ఎప్పుడు తల్లి కన్నా మరో ప్రపంచం ఏముండదు. తండ్రి సాటుకు బిడ్డలు రారు, బిడ్డ సాటు తండ్రి రాడు. అందుకే సాక్షాత్తు శంగు కప్పుకొని ఏ రాజైతే స్త్రీ ఉంటుందో పొద్దుడు లేస్తాము, ఉద్యోగాలకో వ్యవసాయాలకు వ్యాపారాలకు వెళ్ళిపోతాము. భూభాగాన్ని మర్చించేది, భూభాగాన్ని తెరిచించేది ఒక్క భూదేవి. మంచి గడియ సమీపాన్న ముగ్గురు వచ్చేసారు 3 లోకాల నుంచి. చక్కగా బూరెలతోని ఇలాగే ఇవన్నీ తయారు చేసుకొని ఆకులేసి సాపలేసి చక్కగా ఆశ్వాన్ని తయారు చేసుకొని అప్పుడు వ్రతం చేసింది. ఇన్ని రోజులు వ్రతం చేసింది, వరం ఇచ్చారు. ఎందుకంటే నా భర్త బాగుండా, నా మెడలో ఎప్పుడు కూడా మంగళసూత్రాలు ఉండాలి. నేను నా భర్త చేతిలో సుమంగా చచ్చిపోవాలని అడిగిందంటే